హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ యాంకర్ నవీన్. ఈరోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయి కదం గారు మనతో స్టూడియోలో కొన్ని విషయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా, వెల్కమ్ టు 100 టీవీ. ప్రధానంగా ప్రెజెంట్ జరుగుతున్నటువంటి కొన్ని వివాదాల్లో అత్యంత వివాదంగా మారినటువంటి సాయి హర్ష విషయంలో నిన్న ఆయన లాయర్ స్పందించడం జరిగింది. ఎన్నో విషయాలు షేర్ చేయడం జరిగింది. సో ఏదైతే ఆయన మాట్లాడారో ఆయన మాటలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, మీ మాటల్లో వినాలంటే వారు ఇది అసలు ఒక సమస్య కాదు అన్నట్టుగా వివరించారండి. అంటే హర్ష సాయి ముత్యము, స్వాతి ముత్యము ప్రధానంగా ఒక పాయింట్ అయితే తీసుకొని వచ్చారమ్మా. వీడియో మొత్తం నేను కూడా చూశాను, మీరు కూడా చూసే ఉంటారు భావిస్తున్నాను. ఒక అమ్మాయి అబ్బాయి నిలబడి మాట్లాడితే రేప్ కేసు పెట్టేస్తే ఎక్కడైనా సమాజంలో రోజుకి కొన్ని కోట్ల మంది నిలబడతారు, వాళ్ళందరి పైన రేప్ కేసు పెట్టాలి అని మెయిన్గా మాట్లాడారు. అది ఎంతవరకు అసంభవము, అసంబద్ధము కూడా. కానీ ఒక లాయర్, ఆయన 30 years నుంచి అదే ఫీల్డ్లో ఉండి ఎంతో అనుభవం గడించినటువంటి లాయర్ అన్న మాటలు. సో దాన్ని మనం ఎలా చూడాలి? వారు ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఆయన చెప్పిన వాటిలో ముఖ్యమైన అంశం ఏమిటంటే హర్ష సాయి స్వాతి ముత్యము, అతను అమాయకుడు, చిన్నపిల్లవాడు, లోకజ్ఞానం లేనివాడు, స్త్రీలంటే ఏమిటో తెలియనివాడు, అసలు చాలా పసివాడు అని. పాలు తాగి బిడ్డ అంటున్నారా ఇంత జరిగినా కూడా? మేబీ ఇప్పుడు కొంతమందికి 50 ఏళ్ళు వచ్చిన పాలు తాగుతూ ఉంటారు, అది వేరే విషయం. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయితే కాఫీ టీలు ఎలాగో అలా పాలు తాగుతూ ఉంటారు కొంతమంది. నా ఉద్దేశం అది కాదు, అంటే ఏమీ తెలియనటువంటి చిన్న పిల్లోడా అంటున్నాను అన్నట్టుగానే చెప్పారండి. అంటే లాయర్ గారి దృష్టిలో మాట్లాడుతున్నారా ఇప్పుడు? ఇప్పుడు వారు చెప్పిన దాన్ని కదా మనము, ఇప్పుడు వారికే ఆయన పరిచయం కాబట్టి మనకు తెలియదు కదా హర్ష సాయి హౌ ఈజ్ హీ అనేది. వీ డోంట్ నో, ఈజ్ నాట్ అవర్ ఫ్రెండ్ ఆర్ ఈజ్ నాట్, వారు ఎలా ఉంటారో మనకు తెలియదు. అంచేత వీరు చెప్పిన మాటల్ని బేస్ చేసుకొని మనము కొన్ని తెలుసుకుంటున్నాము. ఆయన చెప్పడం ఏంటంటే అతను అమాయకుడు, అతనికి ఈవిడ ఇచ్చిన కంప్లైంట్కి ఎటువంటి సంబంధము లేదు, అతను కడిగిన ముత్యము, చక్కటి సప్తవర్ణాల కాంతులతో బాగా కడిగేసిన ముత్యమల్లే నీట్గా ఫ్రెష్గా అలా బయటికి వస్తాడు. అతను ఏ విధమైన కాంతులతో బయటికి వస్తాడు. అతనేమి లోపలికి వెళ్ళడు, రిమాండ్లు, జైళ్ళు ఇవన్నీ ఉండవు. ఇప్పటిదాకా వెళ్ళలేదు, ఇక మీదట కూడా అతను వెళ్ళే పరిస్థితి రాదు. ఈ నేరములు, ఈ కంప్లైంట్లో ఉన్నవి ఏవి కూడా అతనికి సంబంధం లేదు. ఇది వీళ్ళు కల్పించి ఇచ్చినటువంటి కంప్లైంటు అని వారు చెప్తున్నారు. అయితే వారు, మీరు, నేను, ఇంకెవరో చెప్పడం కాదు. అక్కడ వన్ గర్ల్ గివెన్ కంప్లైంట్ టు పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు వాళ్ళ విధి విధానాన్ని అనుసరించి చక్కగా అంతా కూడా ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళని, ఎవరైతే నిందితుడిగా ఆరోపణ పొందుతున్నాడో అతన్ని కూడా ఇద్దరిని పిలిచి వాళ్ళ యొక్క కంప్లైంట్లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి క్షుణ్ణంగా వాళ్ళ యొక్క ఏదైతే తెలుసుకోవాల్సిన అంశాలు ఉంటాయో అవన్నీ తెలుసుకుంటారు. అవన్నీ తెలుసుకున్న మీదట వాళ్ళు సాక్ష్యాధారాలు అన్నీ కూడా సేకరించి ఇరు వర్గాల నుంచి వీటన్నిటినీ కూడా కోర్టు వారికి అందజేస్తారు. హానరబుల్ కోర్టులో
వాది ప్రతివాదాలు జరిగిన తర్వాత చివరికి జడ్జి గారు న్యాయాన్యాయ విచారణ పూర్తయ్యాక జడ్జిమెంట్ ఇస్తారు. అప్పుడు అసలు దోషి ఎవరు, నేరస్తుడు ఎవరు, ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ లేదా కంప్లైంట్లో ఉన్నటువంటి పేరు గల సాయి, హర్ష సాయి అనే అతను అనేది అప్పుడు తేలుతుంది. ఈ లోపల కాకిపిల్ల కాకి ముద్దని ఎవరి క్లయింట్ ఆ లాయర్కి మంచివాళ్ళుగానే కనపడతారు. మా క్లయింట్ నిర్దోషి అని అంటారు. ఇప్పుడు మీరు కేసు ఒప్పుకున్నాక మీరు మీ క్లయింట్ని కరెక్ట్ అనే అంటారు, వాడేమీ దోషం లేదు అంటారు. అంతే కదా. ఇప్పుడు డబ్బు ఇచ్చి లాయర్ని ఎందుకు పెట్టుకుంటారండి? వాళ్ళ తరఫున వాదించి వాళ్ళని గెలిపించడానికే కదా. అంతే అంతే, ఇది ప్రపంచానికి తెలిసిన నగ్న సత్యము. అందువల్ల నిజాలు అన్నీ కూడా తేల్చవలసింది, నిగ్గు తేలవలసింది కోర్టులో ఆనరబుల్ జడ్జి గారి సముఖంలో. అందువల్ల తొందరపడి స్వాతి ముత్యం, కడిగిన ముత్యం, లేదా ఆల్చెప్పలో ఇప్పుడే పుట్టిన ముత్యము అని అమ్మాయి తరఫు వాళ్ళు కానీ అబ్బాయి తరఫు వాళ్ళు కానీ స్టేట్మెంట్లు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ప్రజలని ఇంకా టెంప్టేషన్కి గురి చేసి వాళ్ళు నిజమా ఇతను ముత్యమా, మరి ఆ అమ్మాయి ఏమిటి డైమండా లేకపోతే గులకరాయా అని అనుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకండి ఈ ఊహాగానాలు? అందుకని ఏం చెప్తానంటే, నేను నిజ నిర్ధారణ జరిగేదాకా ఒకసారి కంప్లైంట్ పోలీసుల దగ్గరికి వెళ్ళాక, వాళ్ళ విచారణ పూర్తయ్యాక, వాళ్ళు కోర్టుకి పంపాక, అక్కడ వాదోపవాదాలు జరిగాక, ఫైనల్గా జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చాక అప్పుడు మాట్లాడుకోండి. ప్రపంచమందరికీ వాళ్ళే ప్రెస్కి తెలియచెబుతారు జడ్జిమెంట్ వచ్చాక. ఈ లోపల ఎవరికి వాళ్ళు డోలు బజాయించి మైహూనా అని లాయర్లు మాట్లాడక్కర్లేదు, నా దోషం ఏమీ లేదు అని వాళ్ళు చెప్పుకోక్కర్లేదు. అలాగే ఓవర్ యాంగ్జైటీ చూపించి రకరకాలుగా మీడియాలో కథనాలు నడపవలసిన అవసరం లేదు. కాకపోతే ఒక దుస్సంఘటన జరిగింది అని మీడియా నోటీస్కి వచ్చాక కొంతకాలం దాని గురించి మాట్లాడతారు, పబ్లిక్కి తెలుసుకోవాలని ఉంటుంది కదా. అందులో ఇతను చాలా ప్రముఖమైన పేరు ప్రఖ్యాతులు అతి తక్కువ సమయంలో గడించినటువంటి పురుషోత్తముడు అంటున్నారు. లాయర్ గారు ఒక మంచి పదం కూడా చెప్పారు, ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ హీరో, సూపర్ ఇన్ఫ్లుయెన్స్డ్ హీరో అని చెప్పారు. చూడండి ఎంతవరకు వాస్తవం అది? ఇన్ఫ్లుయెన్సర్ ఓకే, సూపర్ ఇన్ఫ్లుయెన్స్డ్ హీరో. మరి అంత సూపర్ ఇన్ఫ్లుయెన్స్డ్ హీరో అయ్యాడు అంటే ఎంత మేధావికి అందే, అఖండ మేధా సంపత్తు లేదే, ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని ఎంత విచ్చలవిడిగా వాడుకొని అతను తక్కువ టైంలో కోటాను కోట్ల ధనాన్ని సంపాదించి, ఆ ధనంలో కొంచెము డబ్బు అంటే 100కి 10 రూపాయలు అనుకోండి, పోనీ 1000కి 100 రూపాయలు అనుకోండి, అంటే కొంచెము ధనాన్ని పేదవాళ్ళకి, నీడీ పీపుల్కి దాన్ని వినియోగించి, అది ఒక రకమైనటువంటి సమాజంలో ఇతను దేవుడు, ఇతను మహనీయుడు, ఇతను మంచివాడు అనే పేరు తెచ్చుకున్నాడట చెప్తున్నారు అందరూ. మరి ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే ఆ సమయంలో వాడు దేవుడే. హాస్పిటల్లో వైద్యానికి కష్టపడుతున్న వాడికి వైద్యం ఎవరైనా చేయిస్తే వాడు దేవుడే. యాక్సిడెంట్లో విలవెల్లాడిపోతున్న వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే వాడు దేవుడే. ఇలాగా ఈ ప్రపంచంలోనే, మన భారతదేశంలోనే కాదు, లేదా మన భాగ్యనగరంలో మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలోనే కష్టములో ఉన్నవాడికి ఎవరైనా చేయూతనందించే ప్రయత్నము చేస్తే,
వాళ్ళ పాలిట దేవుడు దేవతగానే భావిస్తారు. ఇట్ ఈస్ క్వైట్ కామన్ థింగ్. అంత మాత్రాన ఆ మంచి ముసుగులో చెడు బుద్ధులు లేవు అని నిర్ధారణకి రాకూడదు. ఎవరు చూడొచ్చారు, ఎంత మంచి సునకమైన అశుద్ధము తింటుంది అని ఒక ప్రావర్బ్ ఉంది. ఊరకే రాలేదుగా ఆ సామెత. అలాగా ఎంత మంచి వాడికైనా మంచి అమ్మాయికైనా ఒక్కసారిగా నడమంత్రపు సిరి అంటే ఊహించనంత కోట్ల రూపాయల ధనం వచ్చేసింది అనుకోండి, ఆల్ ఆఫ్ సడను ఏం చేయాలో తెలియక ఒక రకమైన సాడిస్టుల్లాగా సైకోల్లాగా బిహేవ్ చేస్తారు. అందులో వన్ ఆఫ్ ది పార్ట్ పబ్లిక్ని, ముఖ్యంగా నిరుపేదల్ని ఎన్నుకొని వాళ్ళకి ఇలా రూపాయలని వెదజల్లేసి వాళ్ళని ఆకట్టుకోవడం అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అతను ఆడుతున్నటువంటి ఒక నాటకంలో అది భాగము అంటాను నేను. కేవలము దాతృత్వ గుణంతో చేసేటువంటి వాడైతే తను కూడా ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి కదా. 7 స్టార్ హోటల్లో ఉండడం ఏమిటి, సామాన్య గృహంలోనే ఉండాలి కదా కుటుంబ సభ్యులతో కలిసి. ఇంతే కాకుండా ఈ వెనకాల ఒక 20 మందినో 50 మందినో 100 మందినో బౌన్సర్స్ని పెట్టుకోవాల్సిన అగత్యం ఏమిటి? నీకు ప్రపంచంలో అనేక మంది ప్రేమికులు ఉన్నప్పుడు, నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నప్పుడు, నిన్ను దేవుళ్ళ కొలిచేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దేవుడికి ఆపద ఎందుకు వస్తుందండి? రానివ్వరు కదా వాళ్ళు. వాళ్ళ ప్రేమతో వాళ్ళు అతన్ని ఇలా ఆదుకుంటారు కదా, హక్కును చేర్చుకుంటారు కదా. ఈ కథలు చెప్పొద్దండి. ఈ కథలు ఎవరికి చెప్తారండి? అతి ప్రేమతో ఏదైనా అతి సర్వత్రం వర్జయతి కరెక్టే. అయినప్పటికీ అంతమంది బౌన్సర్లు అవసరమా? వాళ్ళందరికీ ముసుగులు తొడగడము అవసరమా? చాలామంది ముసుగులు వేసుకొని ఉన్నారు, మాస్కులు ధరించి ఉన్నారు. ఆ మాస్క్ వెనకాల మర్మం ఏమిటి? ఇవన్నీ అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? అసలు ఇంత ఆలాప్సడన అన్ని కోట్లు ఎలా సంపాదించాడు? ఎంత ఆనెస్ట్గా నిజాయితీగా ఎంత గేములు ఆడినా, ఎంత ఇది చేసినా, ఎంత కష్టపడి ఇది నా కష్టార్జితము, దీనితోనే సమాజ సేవ చేస్తున్నాను అని చెబుతున్నప్పటికీ కోట్ల లెక్కలో ధనము ఎవ్వరూ కూడా ఓవర్ నైట్ సంపాదించలేరు, 2-3 ఇయర్స్లో సంపాదించలేరు. జీవిత కాలంలో 1 కోటి రూపాయలు సంపాదించాలంటే కూడా నిజాయితీగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా కష్టపడేవాడి వల్ల కాదు. అంటే ఇక్కడ ఈ సారు చక్కగా అనేక బెట్టింగ్ సంస్థలకి తన యూట్యూబ్ ద్వారా ప్రచారము చేసి తద్వారా వాళ్ళ నుంచి అతను ఆర్థికంగా బెనిఫిట్లు ఈ రోజుకి పొందుతున్నాడు అని స్పష్టంగా అర్థమవుతుంది. అతనే చెప్పాడు కూడా, ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పాడు. అయితే అది గవర్నమెంట్ బ్యాన్ చేసింది కాబట్టి గవర్నమెంట్ బ్యాన్ లేనటువంటి వాటికి చెప్పాను అని అంటున్నారు ఆయన. అది ఎంతవరకు వాస్తవం అనేది సంబంధిత శాఖల వాళ్ళు, పోలీస్ శాఖ వారు, ఈడీ వాళ్ళు, వీళ్ళందరూ చూసుకుంటారు. మనం దాని గురించి ప్రత్యేకంగా చర్చించక్కర్లేదు. వన్స్ ఇట్ గాన్ టు దేర్ నోటీస్, దే విల్ డూ దేర్ డ్యూటీ. ఏమండి, ఇంకా ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అనేక విధాల 1000 నోళ్ళ కొనియాడారు అంటారు. అలాగా వారు నియమించుకున్న అడ్వకేట్ గారు చాలా చక్కగా నా క్లయింటు బుద్ధిమంతుడు, పసిపిల్లవాడు, ఈ స్త్రీలు వేసే వలలు, మోసాలు అవి కనీసము ఊహించనటువంటి పసిపిల్లవాడు అని చెప్తున్నారు. మరి అంత పసిపిల్లవాడికి, అన్ని కోట్లు సంపాదించే మేధస్సు ఉన్న పసిపిల్లవాడికి ఈ చాటుమాటుగా వీడియోలు తీయవలసిన అవసరం ఏమిటి?
ఒక గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయికి వీడియోలు తీయాల్సిన అవసరం ఏమిటి, ఫోన్ కాల్స్? అలాగే కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపించి ఆవిడ ప్రైవేట్ పార్ట్స్ని ఫోటోలు తీయవలసిన అవసరం ఏమిటి? అలాగే ఆవిడ్ని మానభంగం చేసి అది చిత్రీకరించి అది ఆమెకు మర్నాడే చూపించి బ్లాక్మెయిల్ చేయవలసిన అగత్యము ఏమిటి? అంటే అక్కడ అతని స్వార్థము, అతను నటిస్తున్న సినిమాకి ఆవిడ నిర్మాత, ఆ సినిమా రైట్స్ తనకి అడిగాడట. ఆ అమ్మాయి తాలూకు సహనిర్మాత ఇవ్వము అన్నారట. అయితే నేను నటించను అన్నట్ట. మరి మా సినిమా ఎలా పూర్తవుతుంది? మీరు నాకు రైట్స్ రాసిస్తేనే అది. అక్కడ పేచీ వచ్చేసింది వాళ్ళకి అతనికి. సరే, అది ఆ పేచీ రావడంతో మొత్తానికి రీజన్ ఏమైంది, వాళ్ళు ఒక కంప్లైంట్ తయారు చేసుకుని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ కంప్లైంట్కి ఈ పురుషోత్తముడు సమాధానము చెప్పాలి, పోలీసు వారికి సరెండర్ అవ్వాలి. ఇతను మరి మంచివాడు కదండి, మరి అంత మంచి అయినా దాక్కోకూడదు కదా. ఏ తప్పు చేయనప్పుడు, ఏమీ తెలియని పసిబిడ్డ అయినప్పుడు రావాలి కదా. ఓకే, బెయిల్ తెచ్చుకొని వస్తాడు అంటే బెయిల్కి ఇన్ని రోజుల, వారం రోజులైనా అతను బెయిల్ తెచ్చుకోలేడా? అతనికి ఉన్న కోటాను కోట్ల డబ్బు, అతనికి ఉన్నట్టు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్లు ఉన్నారు ఆయన చేతిలో. బెయిల్ పెద్ద కష్టమేం కాదు ఈ రోజుల్లో. అయినప్పటికీ ఆయన బయటికి ఎందుకు రావట్లేదు? $1000 క్వశ్చన్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ హర్ష మ్యాటర్లో అతను ఆ అమ్మాయికి సంబంధించి వాళ్ళిద్దరూ స్నేహితుల, వాళ్ళ మధ్యన ప్రేమ ఉందా, వాళ్ళ మధ్యన ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందా, లేకపోతే అతను రేపు చేయడం వాస్తవమేనా, లేదా ఆర్థిక లావాదేవీలే ముఖ్యమైన అంశమా అని 5 పాయింట్లుగా మనము విభజిస్తే వాళ్ళిద్దరూ ఎక్కడో పరిచయం అయ్యారు. ఆ తర్వాత అతనికి మంచి పేరు ఉంది కాబట్టి అటువంటి అతన్ని సినిమాలో పెట్టుకుంటే నలుగురు చూస్తారు అని ఉద్దేశంతో సినిమాకి అడగడం అయింది. ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకొని చక్కగా మొదలు పెట్టారు. ఆడియో లాంచింగ్ కూడా అయిపోయింది, చాలా రిచ్గా చేశారు. ఆ తర్వాత మెల్లగా స్నేహం కుదిరింది వాళ్ళిద్దరికి. ఆ స్నేహము ఆ అమ్మాయికి మత్తిచ్చి రేపు చేసి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. అది ఎంత వాస్తవము అనేది రేపు అక్కడ కోర్టులో తేలుతుంది. మనకి వాస్తవాలు తెలియదు కాబట్టి ఎక్కువ గట్టిగా ఆ విషయాన్ని మనం నొక్కి వక్కాణించలేము ఇక్కడ. అయితే ఆ అమ్మాయి కంప్లైంట్లో ఇచ్చారు అంటే రేపు ఆ కంప్లైంట్లో ఉన్నవన్నీ అమ్మాయి నిరూపించుకోవాల్సి వస్తుంది. అది తెలిసే ఇస్తారు కదండి, వాళ్ళకి లాయర్ ఉన్నాడు కదా. వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు లేకుండా కంప్లైంట్ ఎలా ఇచ్చేస్తారు? ఇంత ముదిరిన తర్వాత నిరూపించుకోవాల్సింది 100%. అటువంటి పరిస్థితుల్లో అది అంత మాయా నాటకము, నా క్లయింట్ నోట్లో వేలు పెడితే కొరకలేడు, పసిబిడ్డ జిజ్జు అని చెప్తున్నారు. సరే, అమ్మాయి మొదల 30 ఏళ్ళు దాటాయి, లేకపోతే 80 ఏళ్ళు, ఎన్నో ఏళ్ళు, ఇతని కంటే చాలా పెద్దది. వల వేసింది, ఇతని పేరుని డబ్బుని వాడుకొని బ్రహ్మాండంగా సినిమా తీసి 100 కోట్లు సంపాదించాలనుకుంది. ఇది ఇటు నుంచి వినిపిస్తున్న ఆరోపణలు. అయితే వాస్తవాలు ఏమిటి అనేది అక్కడ తేల్తాయి. అంతవరకు ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వవలసిన అగత్యం లేదు. ఇంకపోతే అతను ఆమెను ప్రేమించలేదు అనేది నిరూపించుకోవడం కోసము ముందు జాగ్రత్తగా క్రిమినల్ మెంటాలిటీతో వీడియో ఎందుకు తీశాడు? ఆ మెంటాలిటీ లేకపోతే ఎందుకు తీశారు ఆయన? దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 2. తర్వాత ఆ అమ్మాయిని లైంగికంగా వేధించవలసిన అవసరం ఏంటి? రేప్ చేయవలసిన అవసరం ఏంటి?
న్యూడ్ వీడియోలు ఫోటోలు తీయవలసిన అగత్యం ఏంటి? వాటన్నిటిని చూపించి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయవలసిన అవసరం ఏమిటి? డబ్బు కోసమే కదా. అది అక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే నువ్వు డబ్బు కోసము ఎంత స్థాయికైనా స్టూప్ డౌన్ అవుతావా? నువ్వు పురుషోత్తముడివి కదా, అరే అలా కాకూడదు కదా. కష్టపడి సంపాదించుతావు కదా, నీ కష్టాలు ఈ టైపువేనా, ఇలాగే నన్ను సంపాదించింది అనే డౌట్ ప్రజలకు వస్తుందా రాదా? చెప్పండి. ఇది నేను అడగట్లేదు నాయన, ప్రజలు అనుకుంటారు అని చెప్తున్నాను, అంతే కదా. అందువల్ల మీరు నిజాయితీగా తక్షణమే వచ్చి పోలీసుల ముందు హాజరయ్యి కోర్టు వారి సమ్ముఖానికి వచ్చి మీ తరఫున ఉన్నటువంటి మీ నిజాయితీని మీరు విన్నవించుకోండి. అప్పుడు కడిగిన ముత్యమేంటి, డైమండ్ లాగా బయటికి రండి. ఆ డైమండ్ని చూసి ఆల్రెడీ మిమ్మల్ని అభిమానిస్తున్న వాళ్ళు ఇంకా కొత్త అభిమానులు కూడా పుట్టుకు రావచ్చు. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? ఎందుకు ఈ నిందలు భరిస్తున్నారు? ప్లీజ్ కమ్అవుట్, త్వరగా రండి. ఇది ఎక్కువ రోజులు అందరూ మాట్లాడుకునే స్కోప్ ఇవ్వకండి. వచ్చి మీ నిజాయితీని నిరూపించుకోండి. ఆవిడ దోషి అయితే ఆవిడ శిక్షింపబడుతుంది. ఒకవేళ మీరు చేసింది తప్పైతే శిక్ష మీకు ఉంటుంది నాన్న. అంచేత ఈ దోబుచ్చులాట ఆడటం సబబు కాదు అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అమ్మా. జై గురుదేవ్. Thank you viewers. We'll come with more updates in the next video.